పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. ఖమేనీ మృతిని ఇరాన్ మీడియా ధృవీకరించింది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినట్లుగా ప్రకటించారు. దాడుల్లో ఖమేనీ కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు కూడా మృతి చెందినట్లుగా సమాచారం. 40 రోజుల పాటు ఇరాన్ సంతాప దినాలు ప్రకటించింది. ఖమేనీ మరణ వార్తను ముందుగా ట్రంప్ ప్రకటించాడు. ఇరాన్ సుప్రీం మరణంతో ప్రపంచవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. మరో వారం పాటు దాడులు కొనసాగుతాయని కూడా ట్రంప్ కీలక ప్రకటన చేశారు. I say tonight that the hour of your freedom is at hand. Stay sheltered. Don't leave your home. It's very dangerous outside. Bombs will be dropping everywhere. When we are finished, take over your government. It will be yours to take. This will be probably your only chance for a generation. إنا لله و إنا إلیه راجعون. ملت بزرگ ایران، روح بلند پیشوای ملت بزرگ ایران و پیشقراول امت اسلامی حضرت امام خامنه ای با نوشیدن شهد گوارای شهادت در ماه مبارک رمضان به ملکوت اعلا پیوست. شورای عالی امنیت ملی در این زمینه بیانیه‌ای به این شهر صادر کرده است. రైట్, ఇక ఖమేనీ మృతి చెందినట్లుగా ట్రంప్ ముందుగా కీలకమైనటువంటి ప్రకటన చేశారు. తర్వాత ఇరాన్ మీడియా ఈ అంశాన్ని ధృవీకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి? ఒక అంకానికి తెరపడినట్లుగా చూడాలంటారా? ఇరాన్లో జరుగుతున్నటువంటి సంబరాలు చూస్తే ఒకలాగా కనిపిస్తోంది, లేకపోతే ఒక రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతలు కొలిక్కొచ్చాయనుకోవాలా? రెండు దేశాల మధ్య సమస్య కొలిక్కొచ్చింది అనుకోవాలా? ఒక యుద్ధం ఆగిపోబోతుంది అనుకోవాలా? లేకపోతే మారణహోమం స్టార్ట్ అవుతుంది అనుకోవాలా? రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా, విశ్లేషణలన్నీ కూడా తెర మీదకి వస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. కానీ ట్రంప్ మరొక వారం పాటు కూడా ఈ దాడులు కొనసాగుతాయని ప్రకటించడం కూడా ఒకంత మరి చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. ఎలా చూడాలంటారు ఈ మొత్తం ఎపిసోడ్ని? మురళి, ఏదైతే దాడులు ఉన్నాయో, నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి దాడులు, నిన్న ఉదయం నుంచి మొదలైనటువంటి దాడులు ముఖ్యంగా ఖమేనీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఖమేనీ ఎక్కడున్నారో ఆ స్థావరాలను పక్కాగా గుర్తించిన తర్వాత ఇజ్రాయెల్ బాంబింగ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ బాంబింగ్ లోనే ఆయన మృతి చెందారు. అయితే అప్పటికే ఆయన ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంది అనే వార్తల నేపథ్యంలోనే ఆయన కొంత సురక్షిత ప్రాంతానికి తరలించారంటూ కూడా ఇరాన్ మీడియా చెప్పే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా అంటే ఖమేనీ మృతి చెందలేదు, ఆయన నిన్న వచ్చి స్టేట్ మీడియాతో మాట్లాడతారంటూ కూడా ఇరాన్ ప్రకటించింది. అయితే దీన్ని ముందు నుంచి కూడా ఇజ్రాయెల్ ఇది ఖచ్చితంగా రికార్డు చేసినటువంటి వీడియో, ఖమేనీ మరణించారు, ఖమేనీ లేరు అనేది ఇజ్రాయెల్ స్పష్టంగా చెప్తూ వచ్చింది. అయితే దీన్ని అంతర్జాతీయ మీడియా పదే పదే ప్రస్తావించినప్పటికీ కూడా అయితే ఎవరు కూడా నమ్మలేదు. కానీ ఎందుకంటే కావాలనే ఇరాన్ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఈ విధంగా చెప్తున్నారు అనే విధంగా కూడా కొంత అందరూ చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అటు ఇరాన్ మీడియా ఏం చెప్తుంది, ముఖ్యంగా ఇరాన్ మిలిటరీ అంటే ఏం చెప్పబోతుంది అనే దానికి సంబంధించి అందరూ కూడా ఆసక్తిగా చూస్తూ వచ్చారు. కానీ చివరకు ఇరాన్ మీడియా కూడా ఆయన లేరు అని ధృవీకరించడం, ఎప్పుడైతే ట్రంప్ ప్రకటన చేశారో ఆ తర్వాత అంతకు ముందే ఇజ్రాయెల్ కూడా ఇక లేరు అని చెప్తోంది. కానీ అది ఖమేనియా లేదా ఇంకెవరో అనే దానికి సంబంధించి ఇజ్రాయెల్ మీడియా కూడా, ఇజ్రాయెల్ అధ్యక్షుడు కూడా బెంజమిన్ నెతన్యాహు కూడా ఇక్కడ చెప్పలేదు. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ దాడులకు సంబంధించి అంటే ట్రంప్ ప్రకటన చేశారో, ట్రంప్ ప్రకటన తర్వాత ఇరాన్ కూడా ధృవీకరించింది, 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించిందని చెప్పుకోవాలి. అయితే ఇరాన్ ఇక్కడ తల వంచుతుందా అనేది కూడా ఒక రకమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు ఇరాన్ తల వంచకపోతే ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనే దానికి సంబంధించి అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ హెచ్చరిస్తూనే వస్తున్నాయి. కానీ ఇక్కడ ఇరాన్ మిలిటరీ కనుక చూస్తే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా కనపడుతున్నారు. ఇరాన్ మిలిటరీ పేజెస్ లో కానీ ఇప్పుడు మన సోషల్ మీడియా ఖాతాల్లో చూసినా వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఉన్నాయో, ఖతార్ కానీ, లేదంటే అబుదాబి కానీ, దుబాయ్ కానీ, జోర్దాన్ కానీ, బహ్రెయిన్ కానీ, అలా మరికొన్ని దేశాలకు సంబంధించి వాళ్ళు లక్ష్యంగా చేసుకునే దాడులకు దిగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ దాడుల తీవ్రతను ఇరాన్ మరింతగా పెంచే అవకాశం ఉంది. వాళ్ళ దగ్గర దాదాపుగా 15 లక్షలకు పైగా క్షిపణులు ఉన్నాయి అనేది కూడా కొంత వస్తున్నటువంటి సమాచారం. మరి దీనికి సంబంధించి ఇరాన్ ఎలా ప్రతిస్పందిస్తుంది, దాడుల్ని
తట్టుకుని ఎదురుదాడులు, అదేవిధంగా ఇరాన్ ఏ విధంగా వాళ్ళు కంట్రోల్ చేస్తారనేది కూడా చూడాలి. రైట్. అంటే దీనికి సంబంధించి రకరకాల డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి. అమెరికా హస్తగతం చేసుకుంటుంది, లేకపోతే గతంలో ఇరాన్లో ఒక వెస్ట్రన్ కల్చర్ ఉండేది, తర్వాత ఇదంతా కూడా వస్తుంది, అందుకే వారంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు, ఒక నియంత పాలన ముగిసిపోయింది అనేటువంటి కోణాలు కూడా రకరకాలుగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి ఈ ఖమేనీ మరణం తర్వాత మరో అధ్యాయం మొదలు కాబోతోందని ట్రంప్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. వ్యాపార వాణిజ్యాలు కావచ్చు, లేకపోతే ఆ దేశ భవిష్యత్తు కావచ్చు, ఆ దేశంలో ఉండేటువంటి రకరకాల పరిణామాలు కావచ్చు, అన్ని డిఫరెంట్గా ఉంటున్నటువంటి సిచ్యువేషన్ కదా ఇక్కడ. ఈ కోణాన్ని ఎలా చూడాలంటుంది ప్రపంచం ప్రధానంగా? అయితే ఆయన నియంత్రణ ప్రపంచం ఇప్పుడు సాధారణంగా అమెరికా ఎవరి మీద అయినా సరే సద్దాం హుసేన్ మీద ఎలా నియంత్రణ ముద్ర వేసిందో అలాగే అమెరికా ఏం చెప్తే అదే నిజం. వెనిజులా అధ్యక్షుడు కిడ్నాప్ చేసి వాళ్ళు ఏం చెప్తే అదే నిజం. లేదంటే ఇప్పుడు రష్యా అధ్యక్షుడి గురించి వాళ్ళు ఏం చెప్తే అదే నిజం. లేదా ఉత్తర కొరియా అధ్యక్షుడి గురించి ఏం చెప్తే అదే నిజం. అసలు ఉత్తర కొరియా అధ్యక్షుడి గురించి ఒక చిన్న లైన్ మాట్లాడుకుందాం. అతని గురించి నియంత అక్కడ ప్రజలకు సుఖ సంతోషాలు లేవు అనే దానికి సంబంధించి పదే పదే అమెరికన్ మీడియా కానీ, లేదంటే అమెరికన్ బేస్ చేసుకున్న సోషల్ మీడియా అకౌంట్స్ లో వచ్చేటువంటి పోస్టులు కానీ ఇవన్నీ కూడా కొంత చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. కానీ అక్కడ ఉత్తర కొరియాలో వాస్తవ పరిస్థితులు చూస్తే చాలా డిఫరెంట్ గా కనపడుతుంది. ఆ దేశం చాలా అభివృద్ధి చెందింది అనేది చాలా వీడియోల ద్వారా కానీ, లేదా అక్కడికి వెళ్ళి వచ్చిన వారు కానీ చెప్పే మాట ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇరాన్ కి సంబంధించి అమెరికా పదే పదే అతన్ని ఖమేనీని నియంత అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అమెరికా. అలాగే అతను నియంతగానే కాకుండా పాశ్చాత్య దేశాల నుంచి ఇరాన్ ను దూరం చేశారు, అంటే ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగా లేదంటే మరి సిరియా లాగా వీళ్ళని వెనకబడేలా చేశారని వీళ్ళ మాట వింటే, గతంలో సద్దాం హుస్సేన్ వీళ్ళ మాట వినలేదు కాబట్టి ఇరాక్ కు సంబంధించి ఇలాగే ప్రచారం ఉండేది. అలాగే ఇరాక్ ను మొత్తం సద్దాం హుస్సేన్ ను చంపేసి ఇరాక్ ను మొత్తం వెళ్ళి దారిలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇరాక్ గురించి వీళ్ళు మాట్లాడరు. లేదంటే సిరియాలో వీళ్ళు పెంచి పోషించినటువంటి ఉగ్రవాదం గురించి మాట్లాడారు. ఇస్లామిక్ స్టేట్ ను వీళ్ళే పెంచి పోషించారు, గతంలో ఆల్ ఖైదాను వీళ్ళే పెంచి పోషించారు, తాలిబాన్లను వీళ్ళే పెంచి పోషించారు. అయినా కానీ వీటి గురించి దేని గురించి కూడా అమెరికా మాట్లాడదు. కానీ ఎంతసేపు కూడా ఇప్పుడు ఖమేనీ నియంత లేదంటే ఆ దేశాల్లో ఉన్నటువంటి నాయకులు అక్కడ ప్రజలు తిరుగుబాటు చేసి ఆ నాయకుడు మాకు వద్దు అని అంటే ఒక రకంగా ఉంటుంది. ఆ సంబరాలు ఎవరు చేసుకుంటున్నారో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడ కొంత మొండితనంగా ఇరాన్ వెళ్ళడానికి కారణం ఖమేనీ ఆలోచనలే అనేది కూడా కొంత వినపడినటువంటి కామెంట్. కాకపోతే దీన్ని అమెరికా అనువుగా మార్చుకుని పదే పదే అతన్ని దోషిగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చింది. చివరకు అతన్ని ఎలాగైనా సరే హతమార్చాలి అనుకున్నారు, వాళ్ళు టార్గెట్ చేశారు, హతమార్చారు. అక్కడి వరకు ఓకే. కానీ ఇక్కడ ఏంటి అని అంటే కొంత అంటే మరికొన్ని కీలక అంశాలను కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఇరాన్ నిజంగానే ఆయన నియంత్రిత ధోరణిలోనే ఇరాన్ వెళ్తోందా, అందుకని ఇరాన్ మిలిటరీ ఆ స్థాయిలో ప్రతిస్పందిస్తోందా, మొండిగా పోరాటం చేస్తోందా అనే దానికి కూడా కొంత అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకనంటే ఇజ్రాయెల్ కి తల వంచకూడదు అనేది ముందు నుంచి కూడా ఇరాన్ యూదులకు తల వంచకూడదు అనేది అరబ్ కంట్రీస్ వెంకట్ అరబ్ కంట్రీస్ విషయంలో ఎప్పుడూ కూడా తరచూ కొన్ని అంశాలు వెలుగు చూస్తూ ఉంటాయి. ఇలా దేశాధినేతలు కావచ్చు, లేకపోతే అధ్యక్షుల విషయంలో ఇలా జరిగినప్పుడు ఆ సుప్రీం కమాండర్లు ఛార్జ్ తీసుకోవడం కానీ, లేకపోతే ఆయన చనిపోలేదని రకరకాలైనటువంటి వీడియోలు బయటకు రావడం కానీ, సో ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు మిలిటరీ కూడా ఆ స్థాయిలోనే పటిష్టంగా ఉందని మీరు అంటున్నారు అని అంటే, మరొక వారం పాటు దాడులు కూడా కొనసాగుతాయని ట్రంప్ ప్రకటిస్తున్నాడు అని అంటే, మిలిటరీ కావచ్చు లేకపోతే మరో సుప్రీం కమాండర్ ఎవరైనా తెర మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందంటారు అక్కడ? ఆల్రెడీ ఒక సుప్రీం కమాండర్ అంటే సుప్రీం లీడర్ ఉన్నాడు, సుప్రీం కమాండర్ కూడా ఉన్నాడు. ఆ కమాండర్ ఎవరు అనేది ఇరాన్ బయటికి చెప్పట్లేదు. ఇరాన్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. దీనికి సంబంధించి మొత్తం అతని ఆదేశాలతో దాడులన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఏ స్థాయిలో దాడులు చేసినా ఒక వారం రోజుల పాటు దాడులు చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇరాన్ ఆల్రెడీ దీనికి ప్రిపేర్ అయిపోయి ఉంది అనేది అయితే కొంత వస్తున్నటువంటి సంకేతాలు. కాకపోతే ఇరాన్ దాడులు అంటే తర్వాత ఇప్పుడు ఖమేనీకి సంబంధించి వాళ్ళు ఏ విధంగా రివెంజ్ తీర్చుకుంటారో, వాళ్ళు ఇజ్రాయెల్ అధ్యక్షుడిని టార్గెట్ చేస్తారా లేదంటే ట్రంప్ టార్గెట్ చేస్తారా అనేది కూడా మనం కొంత ఆసక్తికరంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా సరే బిల్ క్లింటన్ దగ్గర నుంచి కూడా అంతకు ముందు నుంచి కూడా దాదాపు ఒక 8-9 మంది అధ్యక్షులు ఖమేనీని ఎలాగైనా సరే హతమార్చాలి అనే లక్ష్యంతో అడుగులు వేశారు. కానీ ఇప్పటికీ సక్సెస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అంటే ఇరాన్ కనుక ఒకవేళ ఇజ్రాయెల్ మీద రివెంజ్ తీసుకునే ప్లాన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బెంజమిన్ నెతన్యాహును ముందు ఆ మీడియాలో కనపడకుండా వాళ్ళు దాచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడి భద్రత కూడా కొంత పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే చుట్టుపక్కల దేశాలకు సంబంధించి కూడా భద్రతను కొంత కట్టుదిట్టం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనే సంకేతాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు రివెంజ్ మోడ్ లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదో ఒక దాడి ఉండేటువంటి అవకాశాలే ఉంటాయి. అంటే దీనికి సంబంధించి ట్రంప్ చాలా గర్వంగా చెప్తున్నటువంటి పరిస్థితి కదా, నేను ఒక అంశాన్ని కొలిక్కి తీసుకొచ్చాను, చరిత్ర తిరిగి
రాస్తున్నాను అనేటువంటి మరొక మాట కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే వివాదాలు సృష్టించడంలో కావచ్చు, వివాదాలను నేనే పరిష్కరించారని చెప్పుకోవడంలో కావచ్చు, ట్రంప్ తనదైనటువంటి శైలిలో ముందుకు వెళ్తున్నాడు అనేటువంటి మాట. ఎలా ఉండబోతుందంటారు అసలు ట్రంప్ విధానం కావచ్చు దీనికి సంబంధించి ఓవరాల్గా? అంటే వివాదాలు అంటే ఏంటి? అతను అసలు వివాదాలు అనే దానికి అతను ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటి అనేది ఇక్కడ కొంత మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. ఇప్పుడు అతను ఆపగలిగితే, అతను నిజంగా దమ్ముంటే ఉత్తర కొరియాకి రష్యాకి ఉక్రెయిన్ కి రష్యాకి జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపుకోవాలి. ఇప్పటి వరకు కూడా ఉక్రెయిన్ బెదిరిస్తాడు, రష్యాని బెదిరిస్తాడు, కానీ ఆ యుద్ధం మాత్రం ఆగదు. మళ్ళీ పైగా ఉక్రెయిన్ కు ఆయుధాలు అమ్ముతా ఉంటాడు. అది కూడా ఆగినటువంటి పరిస్థితి. అసలు అంటే వివాదాలు 7 దేశాల మధ్య 8 దేశాల మధ్య యుద్ధాలను ఆపానన్నవాడు మరి నిన్నెందుకు యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు? నిన్నెందుకు యుద్ధాన్ని అంటే దాదాపు 6 రోజుల పాటు అక్కడ ఏదైతే అబ్రహం లింకన్ గాని ఇలా కొన్ని యుద్ధ నౌకల్ని ఎందుకు ఇరాన్ సరిహద్దులకు తీసుకెళ్తున్నాడు? కాబట్టి ఇవన్నీ కూడా ట్రంప్ ఏదంటే ఇప్పుడు అమెరికా అనే కానీ చాలా వరకు కూడా మాకు గుడ్డను కాల్చి దాని మీద మొహాన్ని వేసి మీరు కడుక్కోండి తుడుచుకోండి అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు అమెరికా అదే ఆలోచనలో ఉంటుంది. లేదంటే ఇప్పుడు ఇజ్రాయెల్ సహా కొన్ని దేశాలు కూడా అదే ఆలోచనలో, అంటే అమెరికా బాటలో నడిచే దేశాలు కూడా అదే ఆలోచనలో ఉంటాయి. ఇప్పుడు వివాదాలు అంటే అణుదాడులకు అణు ఒప్పందాలకు సంబంధించి ఇరాన్ ఒప్పుకోవట్లేదు. దానికి అలాగే ఇరాన్ లో సహజ నిల్వలపై అమెరికా పెత్తనం సాగట్లేదు. మధ్యప్రాచ్యం మొత్తం కూడా, మిడిల్ ఈస్ట్ మొత్తం కూడా వాళ్ళ చేతుల్లో ఉంది, కానీ ఇరాన్ వాళ్ళ చేతుల్లో లేదు. కాబట్టి ఇరాన్ లొంగట్లేదు. కాబట్టి ఇది ముఖ్యంగా వాళ్ళ ఆర్థిక మాంద్యానికి సంబంధించి ఇతర దేశాల మీద ఆధారపడే ఆలోచన. ఇప్పుడు వెనుజులా అధ్యక్షుడు ఎందుకు ఎత్తేసారు? ఆయిల్ కోసం ఎత్తారు. అలాగే ఇప్పుడు ఇరాన్ మీద ఎందుకు ఫోకస్ పెట్టారు? అక్కడ ఉన్నటువంటి ఆయిల్ నిల్వలు దాదాపుగా ప్రపంచ దక్షిణాసియా మొత్తానికి కూడా ఇరాన్ మీదుగానే వెళ్తున్నాయి. హార్మోజ్ జలసంధి ఉంది. హార్మోజ్ జలసంధి మీద గతంలో ఉన్నట్టుగా మా కల్చర్ ని తీసుకొని వస్తాం ఇరాన్ లో అనేది కూడా ఆయన చెప్పేటువంటి పరిస్థితి ఉంది కదా. అసలు ఏం కల్చర్ అంటే వాళ్ళ కల్చర్ ఏంటి? సామ్రాజ్యవాద కల్చర్ ని తీసుకెళ్తారా? ఇప్పుడు దక్షిణ అమెరికాని ఏ విధంగా వాళ్ళు నాశనం చేశారు, అలాగే ఆఫ్రికాని ఏ విధంగా నాశనం చేశారు, మరో అంటే కొంత అభివృద్ధిలో ఉంది అనే మాట్లాడినటువంటి ఇరాన్ కూడా అలా చేయబోతుంది అమెరికా అనే దానికి సంబంధించి కూడా మనం కొంత ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సంస్కృతి అనేది పర్వాలేదు, లేదంటే ఆలోచన విధానం అంటే జీవన విధానాల్లో మార్పులు తీసుకొస్తాం, లేదంటే ప్రజలను అభివృద్ధి పదంగా నడిపిస్తాం. ఇటువంటి అసలు అతనెవరు? అతనెందుకు నడిపిస్తాడు? అక్కడ అతని సంస్కృతి ఎందుకు? ఇస్లామిక్ రాజ్యం అది. ఇస్లామిక్ వాళ్ళ బతుకాలు బతుకుతున్నప్పుడు అతని మాట వాళ్ళేందుకు తినాలనేది కూడా కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఇవన్నీ కూడా ఇరాన్ మీద కానీ ఇవన్నీ వీళ్ళ పెత్తనం అనేది కరెక్ట్ కాదు అనే మాట అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నప్పుడు, ఎవరి రాజ్యాలు వాళ్ళు, ఎవరి అడావుడు వాళ్ళు ఉన్నప్పుడు, అంటే వీళ్ళకి నచ్చితే ఒక రకంగా, వీళ్ళకి నచ్చకపోతే ఒక రకంగా వీళ్ళు వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఇప్పుడు గ్రీన్లాండ్ కి సంబంధించి అక్కడ ఎందుకు వీళ్ళు ఫోకస్ పెట్టారు? గ్రీన్లాండ్ లో ఆయిల్ నిల్వలు ఉన్నాయి, సహజ వనరులు దోపిడీ చేయాలి. గ్రీన్లాండ్ లో అక్కడ ఏ సంస్కృతి తీసుకొస్తారు? గ్రీన్లాండ్ వీళ్ళకి ఎందుకు గ్రీన్లాండ్ సంగతి? వెనిజులాలో ఏ సంస్కృతి తీసుకొస్తారు? వెనిజులా ఆల్రెడీ దాదాపు అమెరికా సంస్కృతే ఉంటుంది కొద్ది గొప్ప. వెనిజులా అధ్యక్షులు ఎందుకు తీసుకొచ్చారు బయటికి? అలాగే ఉత్తర కొరియా మీద పెత్తనం చేశారు. అతను మాట వినట్లేదు కాబట్టి ఉత్తర కొరియాకి సంబంధించి వీళ్ళు కొంత సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి. దానికి తోడు రష్యా కూడా పూర్తి స్థాయిలో ఉత్తర కొరియా సహకరిస్తుంది. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో వాళ్ళకు పూర్తి స్థాయిలో సైనిక సహాయం కూడా ఉత్తర కొరియా చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ అమెరికా ఏ వాదన అయితే తీసుకొస్తుందో ఆ వాదనకు అంతర్జాతీయ మీడియా కూడా ఇప్పుడు రాయిటర్స్ కానీ, లేదంటే మరికొన్ని కీలక మీడియా సంస్థలు అల్ జజీరా కానీ ఇవన్నీ కూడా CNN కానీ ఇలా ఇరాన్ మీడియాలో మాత్రం ఒకంత ఖమేనీ మృతికి సంబంధించి భావోద్వేగంతో అక్కడ ప్రకటన అయితే రావడం అయితే జరిగింది. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది రాబోయే రోజుల్లో. అంటే మరొక వారం పాటు దాడులు కొనసాగుతాయి అని అంటే పూర్తి స్థాయిలో అంతమొందించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖమేనీకి సంబంధించినటువంటి ఆనవాళ్లు కావచ్చు, మనుషుల్ని కావచ్చు, వేటాడి మేము చేస్తామనేటువంటి ధోరణిలోనే ఆయన ప్రకటించినట్లుగా కూడా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమేనీ మృతిని ధృవీకరించింది ఇరాన్ మీడియా. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినట్లుగా కూడా కీలక ప్రకటన అయితే వెలువడింది. దాడుల్లో ఖమేనీ కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు కూడా మృతి చెందినట్లుగా సమాచారం. 40 రోజుల పాటు ఈ నేపథ్యంలో ఇరాన్ సంతాప దినాలను అయితే ప్రకటించింది. ఖమేనీ మరణ వార్తను ముందుగా ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ సుప్రీం మరణంతో ప్రపంచవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. మరో వారం పాటు ఈ దాడులు కొనసాగుతాయని కూడా ట్రంప్ కీలక ప్రకటన చేశారు.